నమస్తే, నేను మీ చంద్రశేఖర్. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీకి కొరకరాని కొయ్యిగా మారారు. కూటమి అధికారంలోనికి వచ్చిన 7 నెలల్లో తన మార్క్ వివాదాలతో కూటమిని కుదిపేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, బీజేపీ మహిళా నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నెర్ర చేస్తూ ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో తన బస్సులు అడ్డుకుంటే బీజేపీ ప్రభుత్వంలో కావాలని కాల్చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్ దగ్ధం కేసు రాజకీయ మలుపు తిరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు ఎలా కాలిపోయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీ నేతలపై బగ్గుమనడం రాజకీయంగా అగ్గి పుట్టిస్తుంది. అంతేకాదు, అనంతపురం బీజేపీ నేతలు కూడా అంతే రేంజ్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. బుధవారం రాత్రి జేసీ దివాకర్ రెడ్డి చెందిన ట్రావెల్ బస్ కాలిపోయింది. ఈ సంఘటనపై ఫిర్యాదు చేయమని పోలీసులు కోరితే తిరస్కరించిన జేసీ, మీరు సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలని సలహా ఇచ్చారు పోలీసులకు. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగనే నయమంటూ ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. జేసీ వ్యాఖ్యలతో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ఆగ్రహానికి కారణం ఏమిటంటూ ఆరా తీశారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తే బీజేపీ మహిళా నేతలు ఆ వేడుకలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు. బీజేపీ మహిళలు, నేతలు సినీ నటి మాధవీలతతో పాటు యామిని శర్మపై విమర్శలు గుప్పించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై ఒకంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ హిజ్రాలతో పోల్చారు. ఇది బాధాకరమైన విషయం. అంతేకాకుండా తాడిపత్రి మున్సిపల్ మహిళా కౌన్సిలర్ మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ కాలిపోతే ఆ ప్రమాదం ఎలా జరిగింది, అందుకు బాధ్యులు ఎవరు అన్న విషయాలను వదిలేసి మిత్రపక్షంపై టీడీపీ నేత జేసీ చిర్రుబుర్రులాడటం, ఆ మధ్య బూడిద కోసం బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డితో సవాళ్లు అన్నీ కలిపి కూటమిలో కుదుపు తెచ్చింది. ఇప్పటికే బీజేపీలో చేరికలపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అలాంటి సమయంలో జేసీ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించేలా చేశాయంటున్నారు.